యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనాలు. మరి కొన్నిసార్లు మన అవసరత ఒకటి ఉంటుంది, మరి దేవుడు మనకు అనుగ్రహించేది మరొకటిగా ఉంటుంది. మరి ఎందుకు అలా జరుగుతుందంటే, మనము తాత్కాలికమైనవి, లోక సంబంధమైన వాటిపైనే ఎక్కువగా మరి దృష్టి పెడతాం. అవి దొరికితే మనకు చాలు అని భావిస్తూ ఉంటాం. కానీ మన అవసరత ఏంటో యేసయ్య స్పష్టంగా తెలుసుకుని ఉన్నాడు. మరి ఇక్కడ సమరయ స్త్రీ యొక్క అవసరత ఏంటో యేసయ్యకు తెలుసు. అందుకని ఆయన జీవజలాన్ని ఇచ్చి ఆమె నిత్యత్వం వరకు ఆశీర్వదించబడే విధంగా తన యొక్క దీవెన అనుగ్రహించాడు. కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్నటువంటి ఆశీర్వాదము రావటం లేదని నువ్వు బాధపడుతున్నావా? కానీ శ్రేష్టమైనటువంటి దీవెన యేసయ్యలోనే ఉన్నది. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు నీ యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తున్నావో, కేవలము మరి నీ అవసరతలు మాత్రమే కాదు, మరి నీ ఆత్మీయమైనటువంటి అవసరతలు అన్నీ కూడా ఆయన అనుగ్రహించగలడు. ఆమేన్.